హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. ఏపీ హైకోర్టు మన డిస్ట్రిక్ట్ కోర్టుల నుంచి మనకు త్వరలోనే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి నోటిఫికేషన్స్ వరకు ఎదురు చూడకోకుండా, ఎందుకంటే ఆ తర్వాత సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మరి మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూడబోతున్నాం. అదే మాదిరిగా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ అంటే ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఎవ్రీ సండే నిర్వహించబోతున్నాం. దానికి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం. దాంతోపాటుగా నెట్ మార్క్ ఉందా లేదా, అసలుకు మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ పోస్టులకు ఏ విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా అనే డౌట్స్ మీకు ఉంటాయన్నమాట. అయితే కన్ఫర్మ్ చెప్తున్నాం, ఏపీకి సంబంధించి ఇంటర్వ్యూస్ లేవు. మరి నెగిటివ్ మార్క్ గురించి, ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ గురించి, మరి ఇక టైపిస్ట్కి అయితేనేమి, కాపీస్ట్కి అయితేనేమి, జూనియర్ అసిస్టెంట్కి అయితేనేమి, స్టెనోగ్రాఫర్కి అయితేనేమి, సబార్డినేట్కి అయితేనేమి, డ్రైవర్కి అయితేనేమి, ప్రాసెస్ సర్వర్కి అయితేనేమి ఏ విధంగా ఉంటుందో చూడబోతున్నాం. మరి చూడబోయే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ అండ్ ఉత్తమ్స్ అకాడమీ యాప్ ఫర్ ఆన్లైన్ కోచింగ్. ఇప్పటికి చాలామంది మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు కోర్స్ కొంటున్నారు. ఇప్పటికి చాలా మీరు కూడా చూడొచ్చు, కమెంట్స్లో చాలా బాగుంది సార్ అంటున్నారు. సో ఇదే మాదిరిగా మీరు ఇంకా మనం ఆదరించాలని కోరుకుంటున్నాం. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే మనకు కోర్స్ ఇప్పుడే పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 1,999 ఉండే కోర్సు ప్రస్తుతానికి ఈ యొక్క నోటిఫికేషన్గా రాలేదు కాబట్టి ఈ యొక్క ఆఫర్ను మీకు కేవలం 300 రూపీస్ ఇస్తున్నాం. నోటిఫికేషన్ వెంటనే ఇక దీని యొక్క కాస్ట్ 1999 అవుతుందన్నమాట. సో అయితే ఇది ఈ యొక్క కోర్సు టోటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరియు జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి హై కోర్స్ కంప్లీట్గా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. మరి దీనికి సంబంధించి మనం ఇక్కడ చూడబోతున్నాం, స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంటు, ఎగ్జామినరు, టైపిస్టు, కాపీస్టు, ఫీల్డ్ అసిస్టెంటు, రికార్డ్ అసిస్టెంట్. సో వీటికి సంబంధించి మనకు రెండే టాపిక్స్ ఉంటాయి. ఒకటి జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్కి ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. అదే మాదిరిగా జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ మాత్రం ఉంటుంది. ఈ మొత్తం మీద అయితే మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం ఎంతంటే 90 నిమిషాలు, అంటే 1.5 గంట టైం ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా మనకి ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఆఫ్లైన్లో ఉండదు, కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఓన్లీ. ఇది అంటే ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే మనకి టాప్ మార్క్ ఎవరికి వస్తారో ఈ యొక్క స్టెనోగ్రాఫర్ కానీ, అయితే స్టెనోగ్రాఫరు అండ్ టైపిస్ట్ వాళ్ళకైతే మాత్రం ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళు స్కిల్ టెస్ట్ ఒకటి ఉంటుంది అనమాట, మిగతా వాళ్ళకి ఏముండదు. మరి అయితే ఇక్కడ డ్రైవర్కి కానీ, ప్రాసెస్ సర్వర్కి కానీ, ఆఫీస్ సబార్డినేట్కి అయితే మాత్రం మరి జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ ఇంగ్లీష్ కేవలం 10 క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. అయితే ఇక్కడ సిలబస్ చాలా లిమిటెడ్ అనమాట, వీళ్ళకు గ్రామర్ లేదు, కేవలం సినానిమ్స్, ఆంటోనిమ్స్, హండ్రెడ్ సబ్స్టిట్యూషన్స్, ఇనిస్ ప్రైజెస్ ఉంటే తప్పితే గ్రామర్ అంతా ఉండదు. ఇక్కడైతే గ్రామర్ కూడా మనకు ఉంటుందన్నమాట. సో వీళ్ళకైతే కేవలం 10 మార్కులు మాత్రమే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత మెంటల్ ఎబిలిటీ అయితే మాత్రం 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక 30 క్వశ్చన్స్ కూడా ఏమంటే టోటల్లీ ఎస్ఎస్సికి ఏమైతే ఉందో రీజనింగ్, ఎక్కువగా మనకు నాన్ వర్బల్ రీజనింగ్, సిల్లాయిజం అంటే నెంబర్ సిరీస్ కానీ, అదే మరి లెటర్ సిరీస్ కానీ, బోత్ వెర్బల్ నాన్ వర్బల్లో, డైస్ గురించి, మిస్సింగ్ నెంబర్స్ గురించి, ఓకే, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, కోడింగ్ డీకోడింగ్, ఇవన్నీ కూడా వీళ్ళకు ఉంటాయన్నమాట. ఎవరికి? డ్రైవర్కు, ప్రాసెస్ సర్వర్కు, ఆఫీస్ సబార్డినేట్కు. సో వీళ్ళకి కూడా ఉండేది ఎంత అంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి, మార్కులు కూడా 80 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం ఎంతంటే 90 నిమిషాల టైం ఉంటుంది, 9 నిమిషాల టైం ఉంటుంది అనమాట వీళ్ళకి కూడా. అంటే ఇద్దరికి ఈ యొక్క స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినరు, టైపిస్టు, కాపీస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్కి అయితేనేమి, లేదా వీళ్ళకైతేనేమి కంపల్సరీ 80 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్కులు ఉంటుంది. టైం కూడా సేమ్గానే ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ గురించి. అయితే ఇప్పుడు డౌట్ ఏమంటే నోటిఫికేషన్ 1 ఎప్పుడు వచ్చిందంటే మనకు 11/20/21 నాడు మనకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. అంతకుముందు కూడా ఉండేది కానీ ఈ మాదిరిగా ట్రాన్స్పరెన్సీగా ఇంతకుముందు అయితే ఎప్పుడు జరిగింది అంటే ఒకేసారి ఎగ్జామ్ పెట్టి, ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టేసి నోటిఫికేషన్ ఇచ్చి గతంలో అయితే జరగలేదు. మొట్టమొదటిసారిగా 11/20/21లో కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి వేకెన్సీ రావడం జరిగింది. ఆ తర్వాత అది ఫిల్ అప్ అయిన తర్వాత కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిన తర్వాత రెండవ నోటిఫికేషన్ మనకు October 2020లో రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ ఎండింగ్, జనవరి ఫస్ట్ వీక్లో 2 రోజులు జరిగిందనమాట. అది అయిపోయింది. ఆ తర్వాత 2022లో అయితే మాత్రం 2021లో కంప్లీట్గా మనకు ఎంత వేకెన్సీ ఇచ్చినారో అన్ని వేకెన్సీ ఫిల్అప్ కావడం జరిగింది. మరి 2022కి సంబంధించి హైకోర్టులో అయితే చాలా వరకు వేకెన్సీ ఫిల్అప్ అయినా కానీ జిల్లా కోర్టులో అయితే మాత్రం చాలా వరకు వేకెన్సీస్ ఫిల్ కాలేదు. కొందరు క్వాలిఫికేషన్ లేకపోయే అయితేనేమి, తర్వాత సిస్టమ్స్ పనిచేయకుండా ఇక్కడ టైపిస్ట్ వాళ్ళు, స్టెనోగ్రఫీ వాళ్ళకి ఇబ్బంది పడడం జరిగింది, వాళ్ళకి సరిగ్గా పనిచేయలేదు సిస్టమ్స్. మరి థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి వస్తుంది అనుకుంటూ వెయిట్ చేస్తున్నాం మేము. ఇది కూడా మనం ఏమనుకున్నామంటే నవంబర్ లేదా డిసెంబర్ అనుకోవడం జరిగింది. ఇప్పుడు నవంబర్ అయితే అయిపోయింది, మనకు డిసెంబర్ 2024లో నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశాలు చాలా దండిగా ఉన్నాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ అంతా పక్క రెడీ అయిపోయింది.
ఈసారి జరిగేది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఇప్పటికి చాలామందికి ఫస్ట్ నోటిఫికేషన్ అంత అవేర్నెస్ లేదు, సెకండ్ నోటిఫికేషన్ అయితే అవేర్నెస్ చాలా భారీగా వచ్చింది, కాంపిటీషన్ బాగా పెరిగిందనమాట. మరి థర్డ్ నోటిఫికేషన్ కూడా ఎంతమంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ చాలా పెరిగే అవకాశం ఉంది. అందుకని మీరు ఇప్పటి నుంచే మీకు ప్రిపరేషన్ కొనసాగించండి అని చెప్పేది. మరి దీనికి సంబంధించి మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు ఫ్రీ కోచింగ్ అంటే ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టబోతున్నాం. ఎట్లా ఏమని కూడా చెప్తాను వినండి. అయితే ఇక్కడ కంప్లీట్ మనకు తెలియదు అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ భావించండి, నో ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. కంప్లీట్గా మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. మరి ఇక మీకు ఒకవేళ సిస్టమ్ ఉంటే సిస్టమ్ మీరు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి, ఒకవేళ లేనప్పుడు మొబైల్లో రాయండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ నోటిఫికేషన్ తర్వాత మీకు ఇబ్బంది అనుకుంటే కూడా మనకు ఉత్తమ్స్ అకాడమీ అంటే టర్నింగ్ పాయింట్ కొంచెం కడపనందుకు కూడా మీకు ఫ్రీ ట్రయల్గా మీకు ఇక్కడ ఎవరైనా వస్తే మీకు ఫ్రీ ట్రయల్ కానీ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా రాపిస్తాం. అయితే నెట్ మార్క్ ఉందా లేదా అని చూసినట్టయితే మనకు నోటిఫికేషన్లో నెట్ మార్క్ ఉంది అని చెప్పడు, లేదని కూడా చెప్పారు. సో 2021లో కూడా అదేవిధంగా చెప్పారు, కానీ ఫైనల్ ఎగ్జామినేషన్ అయితే మాత్రం నో నెట్ మార్క్ అని చెప్పడం జరిగింది. సో 2022లో కూడా ఏం చేశారంటే నోటిఫికేషన్లో ఎక్కడ కూడా నెట్ మార్క్ గురించి ప్రస్తావించలేదు, ఉందా లేదో కూడా చెప్పలేదు, కానీ ఎగ్జామినేషన్ వచ్చే కొద్దీ నెట్ మార్క్ లేకుండా చేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా మనకు థర్డ్ నోటిఫికేషన్లో కూడా నెట్ మార్క్ లేకుండానే మనకు వచ్చే అవకాశం ఉంది. లేదు కాంపిటీషన్ ఎక్కువైతా ఉంది అనుకున్నప్పుడు మనకు పెట్టచ్చేమో కానీ చాలామంది ఏం కోరుకుంటారంటే నెగిటివ్ మార్క్ వద్దని కోరుకుంటారు. మిత్రమా, నెగిటివ్ మార్క్ వద్దని కోరుకున్నామంటే ఈవెన్ టాలెంట్ లేని వాళ్ళు కూడా జాబ్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ మార్క్ ఉంటుందో అప్పుడు రియల్గా బాగా చదివిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు నెగిటివ్ మార్క్ ఉన్నంత మాత్రం ఎప్పుడు కూడా డీలా పడిపోకండి. నెగిటివ్ మార్క్ ఉంటేనే మంచిది చదువుకునే వాళ్ళకు. సో సరిగ్గా చదవలేని వాళ్ళైతే మాత్రం ఏమనుకుంటారంటే నెగిటివ్ మార్క్ వద్దు, ఏదో గుడ్డే ట్రై చేస్తాంలే అనుకుంటారు, సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? కానీ నెగిటివ్ మార్క్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం నెగిటివ్ మార్క్ లేదని మీరు ప్రిపరేషన్ కాండి. అందువల్ల మన పెట్టే ఎగ్జామినేషన్లో కూడా నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి మీరు ఖాళీగా ఉండి వదులుకోకుండా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, మీకు మార్క్ ఎందుకు మీరు తెలుసుకోవచ్చు. ఓకే, కాబట్టి నెగిటివ్ మార్క్ ఉందంటే నో నెగిటివ్ మార్క్, నెగిటివ్ మార్క్ అనేది లేదని మీరు ఫీల్ కాండి. దీనికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు రేపు నుంచి పెట్టబోతున్నాం. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామినేషన్. మరి మీరు దీనికి చేయాల్సిన పని ఏమంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, లేకుంటే ప్లే స్టోర్కి వెళ్ళేసి ఉత్తమ్స్ అకాడమీ అని సెర్చ్ చేస్తే మీకు ఉత్తమ్స్ అకాడమీ 2 అని వస్తుంది యాప్. సో ఉత్తమ్స్ అకాడమీ 2 అనే యాప్ వస్తుంది. ఇక యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీరంతా రిజిస్టర్ అయిన తర్వాత రేపు సండే 10 గంటలకు ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లోనే 90 నిమిషాల టైంలో మీకు ఎగ్జామ్ క్లోజ్ అవుతుంది. తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు స్కోర్ ఎంత అనేసి. అయితే ట్రయల్ రన్ మేము ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పెట్టే ఫస్ట్ ఎగ్జామ్ అంటే మొట్టమొదటి ప్రీవియస్ ఎగ్జామినేషన్ పెడతాం. అంటే గతం జరిగే కదా 2021లో జరిగింది, 2020లో ఎగ్జామ్ జరిగింది కదా. సో అక్కడి నుంచి మీకు ఒక 3-4 ఎగ్జామ్స్ అట్లా పెడతాం. ఎందుకంటే దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే అసలు ఎగ్జామ్ ఏ విధంగా ఉంది, ఏ సెక్షన్ నుంచి మార్కులు ఎట్లా వచ్చినాయి, డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంది, ఏ టాపిక్స్ నుంచి మన క్వశ్చన్స్ అడిగినారు, ఇవన్నీ మీకు తెలుసుకుంటారు అనమాట. అందువల్ల మీకేం చేస్తున్నామంటే ఫ్రీ ట్రైలర్గా రేపు 10కి ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది. మీరు అందరూ కూడా ఎగ్జామ్ రాయడం, మీ యొక్క ఫ్రెండ్స్ కూడా చెప్పండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ మీద మీరు కాల్ చేయండి, 8688080802కి మీరు కాల్ చేయండి నాకు. సో ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. ఎవ్రీ సండే ఉంటుంది మిత్రం. ఇది ఎప్పుడంటే ఎవ్రీ సండే మీకు ఎగ్జామినేషన్ వరకు కూడా ఇది మీకు మేము కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో హైడ్రేట్ ఎగ్జామ్ అంటే మీరు డౌన్లోడ్ మన ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏపీ హైకోర్టు అనేది కోర్స్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే అక్కడ మీరు కంటెంట్లోకి వెళ్ళండి. సో కంటెంట్కి వెళ్ళినట్టే మళ్ళీ ఫ్రీ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. రేపు 10 గంటలకు మీరు ఎగ్జామ్ రాయండి. సో తర్వాత పోను ఏం చేస్తామంటే ఒక 3-4 ఎగ్జామ్స్ ఏం చేస్తామంటే మీకు గతంలో జరిగిన ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్ ఇస్తాం. ఆ తర్వాత మనం వాటిని బేస్ చేసుకొని కొత్తగా తయారు చేసుకొని ఈ విధంగా వస్తాయి క్వశ్చన్స్. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో మొత్తానికి అయితే మాత్రం ఎవ్రీ సండే మాత్రం గ్యారంటీగా ఒక ఎగ్జామ్ అనేది మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ అనేది మీకు పెట్టబోతున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా ఉత్తమ్స్ అకాడమీ యాప్ కోర్స్ కొన్నా లేదా టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ వచ్చినా కూడా మీకు మంచిగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు ప్రస్తుతం కోచింగ్ వచ్చిన రాకున్నా మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేయండి. తర్వాత టైం ఉండదు మిత్రమా. తర్వాత మ్యాక్సిమం మీకు 30 నుంచి 40 డేస్ మాత్రం టైం ఉంటుంది. 30 to 45 డేస్ మాత్రం ఉంటుంది. కాబట్టి సిలబస్ అయిపోతుంది. కాబట్టి ఎప్పటి నుంచి మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. సో మరి వీలైతే మనకి కోర్స్ నచ్చితే మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో కేవలం 300 రూపీస్కి మీకు కోర్స్ లభిస్తుంది. వీరితో దాన్ని పర్చేజ్ చేసుకోండి. ఓకే మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.